వచ్చారు. దాని తర్వాత ఒక నాయకురాలుగా ఎదిగిన పరిస్థితి. కానీ గెలవని సీటు సిరిసిల్లలో తీసుకొచ్చి కావాలని ఓడించటానికే బీజేపీ అక్కడ సీట్ ఇస్తుందని ముందుగానే లేకపోయారా అంటే ఏం చెప్తారు మీరు? చాలా పొరపాటది. అంటే గెలవని సీటు అని మనం అనుకోవడం తప్పు. మనము పోరాటం చేసేటటువంటి సీటు అది షాడో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కొడుకు, కేటీఆర్ గారి ఇలాఖా అని చెప్పుకొని అంటే అక్కడ ఫస్ట్ మీరు సిరిసిల్ల ఎళ్ళాలి అని చెప్పినట్టు భయపడిందా రాణి నేను చాలా సంతోషంగా వెళ్ళాను. అంటే పేరులోనే రాణి రుద్రమదేవి ఆ పౌరుషం ఎప్పుడు మీ మీ మాటల్లో కూడా అదే కనిపిస్తున్న పరిస్థితి. బట్ సిరిసిల్ల అనగానే అంటే కొంతమంది మాక్సిమం గెలవాలనే ప్రతి ఒక్కళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ సిరిసిల్ల వెళ్ళాలన్నప్పుడు ఎందుకు నాకు ఇది రిస్క్ అని అనుకోలేదా? లేదు, నేను చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. నాకు అంతకు ముందే నేను పార్టీలో అప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడే సిరిసిల్ల నియోజకవర్గంకి నన్ను పాలక్గా వేసినారు. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కరిని పాలక్గా పంపించినారు. అంటే అక్కడ బాధ్యులుగా ఇన్ఛార్జిగా పంపించినప్పుడు సిరిసిల్ల వెళ్ళమంటే నేను చాలా ఇష్టంగా ఛాలెంజింగ్ గా వెళ్ళినాను. అంతకంటే ముందు సెస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా నాకు సిరిసిల్ల టౌన్ ఇన్ఛార్జిగా బాధ్యత ఇస్తే ఆ ఎలక్షన్స్ కూడా నేను వెళ్ళినాను. పాలక్గా వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితో కూడా కలిసి నేను పనిచేయటం జరిగింది. సో సిరిసిల్లలో కేటీఆర్ చేస్తున్నటువంటి దురాగతాలు, కేటీఆర్ గురి చేస్తున్నటువంటి భయాందోళనలు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా చేతిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలకు 500 మంది పైన కేసులు ఉంటాయి సిరిసిల్లలో. ఎలక్షన్ సమయంలో అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రతి కార్యకర్త కోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి. సో అంత తొక్కిపెట్టి అంత నిర్బంధించి సిరిసిల్లకు కేటీఆర్ గారు వస్తున్నారు అని అంటే మా కార్యకర్తలందరినీ తీసుకెళ్లి ముందు రోజే సరెండర్ చేసుకుని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా. సో అంత భయానకమైనటువంటి వాతావరణం ఉండి అంత భయపెడుతున్న సందర్భంలో సిరిసిల్లకు వెళ్ళి పోటీ చేయమని అన్నప్పుడు డెఫినెట్గా నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను. మా కార్యకర్తలందరూ నాకు మోరల్ సపోర్ట్గా ఉన్నారు, నేను వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాను. ఆ ఎలక్షన్ అయిపోయిన రోజు కూడా రాలా. నేను ఇక్కడ నుంచి నన్ను వెళ్ళమంటే నేను బట్టలు సర్దుకొని వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రాలేదు ఇక్కడికి. ఆ నెల రోజుల ప్రచారం అక్కడే ఉన్నాను. ఎలక్షన్ అయిపోయిన రోజు అక్కడ రిజల్ట్ వచ్చేదాకా కూడా నేను అక్కడ కార్యకర్తలతో కలిసి అక్కడ కార్యకర్తల ఇంట్లోనే ఉంటూ కార్యకర్తలతోనే కలిసి భోజనం చేసి ఎన్నికల ప్రచారం చేసుకొని చాలా ఏమంటారు ఉత్సాహంతో పనిచేసి ప్రజల్లోకి ఇంటింటికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి విధానాలను తీసుకెళ్లి ఒక నిరంకుశమైనటువంటి వ్యక్తిని ప్రభుత్వాన్ని దించాలని చేసినటువంటి పోరాటంలో మా పార్టీ ఓటు బ్యాంకును 3,000 నుంచి 18,000 దాకా మేము తీసుకురాగలిగినాం. సో అది గొప్ప అచీవ్మెంట్ గానే నేను భావిస్తాను. నా పార్టీ నాకు ఒక బాధ్యతను అప్పచెప్పింది. ఆ బాధ్యతను నేను 100% ఖచ్చితంగా నేను నిర్వర్తించినాను. ఓకే, నేను 2023కి సంబంధించి సిరిసిల్ల గ్రౌండ్ రిపోర్ట్కి నేను వెళ్ళాను మేడం. అక్కడ మీ సిరిసిల్ల నియోజకవర్గంలోనే గౌడ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో నేను కారు వేసుకుని వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. వాళ్ళకి ఏదైతే మా గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా సంతోష్ కుమార్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ వాళ్ళని ఆ భూములు కూడా తీసుకున్నారని చెప్పి వాళ్ళు మా పిల్లలు చదువుకోలేని పరిస్థితి, మా పిల్లలు ఇలాంటి పరిస్థితిని కూడా చాలా బాధపడిన పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో అయితే వ్యతిరేకత ఉన్నా కానీ 89,000 కేటీఆర్కి వచ్చింది, 18,632 ఓట్లు రాణి రుద్రమకు వచ్చినాయి, 9.7% ఓట్లు వచ్చింది. అంటే ప్రజల్లో ఉన్నప్పటికీ దాన్ని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లటంలో విఫలమైందా బీజేపీ అంటే ఏం చెప్పొచ్చు? అంటే కొంత సమయం పడుతుంది. నాకు కూడా అప్పుడు ఒక నెల రోజుల సమయమే ఉంది. మనకు అక్కడ 14 ఏళ్లుగా పాతుకుపోయినటువంటి ఒక వ్యక్తిని కాదని మనకు ఓటు వేయాలి అని అంటే ప్రజలు కూడా కొంత ఆలోచిస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే వస్తుందేమో, వస్తే ఒకవేళ ఈయన ముఖ్యమంత్రి అవుతాడేమో, ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా మనల్ని తొక్కి పెడతారేమో అనేటువంటి ఒక భయం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తల నిర్బంధం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిర్బంధం ఉంటుంది. అక్కడ 10 ఊళ్ళు ఒక్కొక్క దొరలాగా కేటీఆర్ గారికి సన్నిహితులంతా కూడా పంచుకొని చేసేటటువంటి ఆజమాయిషీ ఉంది. అక్కడ భూ కబ్జాలు ఉన్నాయి, అక్కడ ఇసుక దందా ఉంది, అక్కడ మర్డర్లు ఉన్నాయి, అక్కడ కేసులు పెట్టడం ఉంది. అక్కడ అదొక ఆయన ఒక నయీం లాగా అక్కడ చేసినటువంటి అన్ని దందాలు చేస్తాడు. అంటే పాలిష్డ్ నయీం అనమాట. అంటే కార్పొరేట్ కల్చర్ లాంటి వ్యవస్థ అక్కడ ఒక వ్యవస్థ నడుస్తుంటుంది. సిరిసిల్ల ఈజ్ డిఫరెంట్. తెలంగాణలో ఉన్నటువంటి 118 నియోజకవర్గాలు వేరైతే సిరిసిల్ల అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మనం భరోసా ఇస్తే, మీ వెంట మేము ఉంటాము అనేటువంటి నమ్మకాన్ని మనం ఇస్తే, వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో మంచిలో చెడులో మనం ఉంటే తప్పకుండా మనకు ఓటేస్తారు, మనల్ని గెలిపిస్తారు. ఓకే, అంటే బీజేపీ చెప్తుంది ఏదైతే బీఆర్ఎస్ చాలా ఘోరమైనటువంటి పవర్కి సంబంధించి కుంభకోణం జరిగింది,
కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పిన పరిస్థితి. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, సెంటర్లో మీరే ఉన్నారు, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. వాస్తవానికి ఏం జరుగుతుందంటే అన్ని ఇష్యూస్ లో కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా కేంద్రం కలగజేసుకునేటువంటి హక్కు రాజ్యాంగబద్ధంగా మనకు లేదు. ఓకే, భారత రాజ్యాంగం ప్రకారం కూడా అన్ని ఇష్యూస్ లో మనము ఎంటర్ కావడానికి లేదు. ఒకవేళ సిబిఐ లాంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఈడీ లాంటి సంస్థలు రావాలి అని అంటే కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలతో రావాలి. సిబిఐ లాంటి సంస్థ సుమోటోగా స్వీకరించి ఏదైనా ఇష్యూని టేకప్ చేసి రావడానికి కూడా వీలు లేకుండా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ కన్సెంట్ లేనిది సిబిఐ ఇక్కడికి రాకూడదు, మేము పర్మిషన్ ఇస్తేనే మా రాష్ట్రంలోకి రావాలి, మేము ప్రజల ద్వారా ఎన్నిక కాబడ్డటువంటి ప్రభుత్వము అని చెప్పి ఒక మ్యాండేట్ పెట్టి సిబిఐని తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ కాకుండా చేసినారు. సో మీరు మీరు అడిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి విషయంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ని ఎక్కువ ధరకు కొన్నారు అనేటువంటిదే కదా ఇప్పుడున్నటువంటి అలిగేషన్. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది ఏ రాష్ట్రమైనా కూడా ఎక్కడైనా కూడా ఒక రెండు రాష్ట్రాల మధ్య కనుక ఒప్పందం జరిగితే ఆ ధరలను నియంత్రించేటటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉండేది. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించి కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం అవసరం లేకుండా ఇచ్చేటటువంటి రాష్ట్రం, పుచ్చుకునేటటువంటి రాష్ట్రం ఒప్పుకుంటే సరిపోతుందని చెప్పి ఒక కొత్త రూల్ని ఫామ్ చేసి ఛత్తీస్గఢ్ నుంచి మనకు విద్యుత్ని కొనుగోలు చేయడం జరిగింది. సో నిర్ణయాలు తీసుకునేటటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం తన ఒంటెద్దు పోకడ కేసీఆర్ గారికి ఏది సబబు అనిపిస్తే అది చేయటం వల్ల కేంద్రం కూడా అన్ని విషయాల్లో వేలుపెట్టి కలగజేసుకునేటువంటి స్వేచ్ఛ కానీ ఆ సౌకర్యం కానీ ఉండదు. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ద్వారా అన్ని విషయాలు బయటికి రావాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. కేటీఆర్ కి సంబంధించి చాలా బయటకు వస్తున్న పరిస్థితి, కొడుకు పేరు మీద 30 ఎకరాల భూమి ఉంది అన్నట్టు కూడా రీసెంట్ గా వచ్చింది. మీరు ఆయనకి ప్రత్యర్థిగా పోటీ చేసిన విషయం, ఇలాంటి విషయాల్ని ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది అంటే బీజేపీ ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా అంటే వారు పెట్టినటువంటి వారి ఎన్నికల అఫిడవిట్ లోనే ఆ డీటెయిల్స్ అన్ని కూడా లేవు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. బట్ వారు వాళ్ళ బాబు కొన్నాడు అనేటువంటిది తనే బయటకు వచ్చి తనే సోషల్ మీడియాలో పెట్టుకొని అప్పుడు ఒక పెద్ద న్యూస్ లాగా ఇవన్నీ కూడా జరిగినటువంటి మాట మనందరికి కూడా వాస్తవం. ఒక స్కూల్ కట్టించేసి భూములు కొనుగోలు చేసినట్టు అనేటువంటి మాట వాస్తవము. సరే, లీగల్ గా అవి ఏం జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి అనేటువంటిది మనము చూడాల్సినటువంటి అంశం. దాని మీద పూర్తిగా నేను స్టడీ చేయలేదు. ఓకే మేడం, ఇంకొకటి కూడా కేటీఆర్ కి సంబంధించి చాలా వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు, దాంతోపాటు చాలా అలిగేషన్స్ వచ్చాయి. అంటే మిగతా వాళ్ళు ఎవరి మీద లేని అనే అలిగేషన్స్ ఉన్నాయి. దీని గురించి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? మీరు ఎవరైతే సిరిసిల్లలో ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసిన మీరు ఏం చెప్తారు దీని గురించి? అసలు ఫోన్ ట్యాపింగ్ కి ఆఫీసే సిరిసిల్లలో ఉంది. తీగలాగితే డొంక కదిలినట్టు సిరిసిల్ల నుంచే కదా ప్రవీణ్ రావుది స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడ అపాయింట్ అయినటువంటి ఆఫీసరు, సిరిసిల్లలో పెట్టినటువంటి సెంటరు, అక్కడనే సిస్టమ్స్ అన్నిటినీ కూడా అధికారం కోల్పోగానే పగలగొట్టేసి బయట కాలువలలో పడేయటము అక్కడ నుంచే మొదలైంది. సో అక్కడనే అంటే అక్కడ ఉన్నటువంటి ఎంత నిఘా ఉంది, ఎంత ట్యాపింగ్ చేసినారు అంటే సిరిసిల్లను అనేటువంటిది వాళ్ళ కబంధ హస్తాల్లో ఎలా పెట్టుకున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, అంటే కాబట్టి ఓన్లీ సినిమా వాళ్ళే కదా మేడం, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చు మిగతా వాళ్ళందరినీ కూడా ఫోన్లు ట్యాప్ చేసి వినటం నిజంగా ఇది ఒక వికృత శాస్త్రం. వాస్తవం, అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు వాళ్ళు. రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారస్తులు, సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, సెలబ్రిటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి ఎక్కడన్నా వాళ్ళ లూప్ హోల్స్ దొరికితే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజాలనేటువంటి ఉద్దేశము, రకరకాలుగా వాళ్ళను ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎదుటి వ్యక్తి ప్రైవసీని దోపిడీ చేసినటువంటిది అది చాలా పెద్ద నేరం. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది పెద్ద నేరం. ఇవాళ మేమేం డిమాండ్ చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, ఇవాళ మీరు ఫోన్ ట్యాపింగ్ లో చిన్న పావులను పట్టుకోకండి. ఇవాళ చిన్న పావులను వాళ్ళని ఎగవేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి పెద్ద చేపలు ఉన్నాయి కదా. ఇవాళ సెక్రటరీ, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు తప్ప మిగిలినటువంటి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేటటువంటి అవకాశం లేదు. వీళ్ళందరికీ ఫోన్ ట్యాపింగ్ చేయమని పర్మిషన్ ఇచ్చినటువంటిదే ఐదర్ ముఖ్యమంత్రి గారు, లేదంటే హోంశాఖ మంత్రి గారు, లేదంటే సెక్రటరీ. అంతే కదా, ఈ ముగ్గురే. లేదంటే వాళ్ళ షాడో సీఎం. అంటే కేసీఆర్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చెప్పారు, ఏందో ఇది చేస్తే
నేను ఎవరిని సీఎంని చేస్తే పోలీసులు ట్యాపింగ్ చేసుకుంటారు, దానికి నాకు సంబంధం ఏంటని నేను మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళకు అంటే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్యాపింగ్ చేస్తే మీ దృష్టిలో లేకుండా ఉంది అంటే మీరు సక్రమంగా పరిపాలించినట్టే కదా లెక్క. ఈధర్ మీ పర్మిషన్ తోటైనా మీరు చెప్తేనైనా వాళ్ళు చేయాలి, లేదంటే మీకు పాలన పైన మీకు పట్టలేదని అర్థం. అంటే మీ పరిపాలనలో ఇంత అధ్వానంగా ఏ పోలీసు పడితే ఆ పోలీసు ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి దయనీయమైనటువంటి స్థితిలో పట్టు లేకుండా మీరు పరిపాలించారా? ఓకే, ఇంకోటి మేడం, దేశం కోసం ధర్మం కోసం అని చెప్తున్న బీజేపీ మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి 400 సీట్లు వస్తాయని చెప్పి ముందుకెళ్ళిన పరిస్థితి, 240 దగ్గర ఆగిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు? మోడీ గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పి మీరు అంటారు, మోడీ గ్రాఫ్ తగ్గిపోయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటది. చంద్రబాబు నాయుడు లేకపోతే నితీష్ కుమార్ లేకపోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని అంటే అల్ప సంతోషులు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు కూడా పడిపోతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. గ్రాఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఏం చెప్తారు? అది వాళ్ళ అమాయకత్వం. ఎక్కడైనా కూడా ప్రపంచంలో 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ పైన కూడా ప్రజా వ్యతిరేకత అనేటువంటిది సహజం. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఎక్కడైనా కూడా ఉంటుంది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా మించి 3వ సారి అధికారంలోకి వచ్చింది. అది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. మీరు 2 సార్లు మేము అధికారంలో ఉండి 10 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని చెప్పి మొత్తం దేశమంతా తిరుగుతూ, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని బెదిరిస్తూ, బీజేపీ వస్తే ముస్లింలను బతకనివ్వదు అని చెప్పి బెదిరిస్తూ, మీరు ప్రజల్లో లేనిపోని మత కుల వైషమ్యాలు ప్రాంత వైషమ్యాలను రెచ్చగొడుతూ, మీరు అనేక రకాలైనటువంటి నిందలు బీజేపీ పైన వేస్తూ తిరిగి కూడా 100 సీట్లు తెచ్చుకోలేదు. 100 సీట్లు తెచ్చుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అనేటువంటి అర్హత ఎక్కడిది? మీరు మీ మీద పోరాడుతుంటే ఈడీల్ని సిబిఐల్ని బుసుకొల్పుతున్నారు. పక్క రాష్ట్రంలో అంటే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సౌత్లోకి ఎంటర్ అవ్వాలని బీజేపీ ట్రై చేస్తుంది, కానీ తమిళనాడు అంటే రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఇవ్వని పరిస్థితి అని చెప్పి మాట్లాడడం కారణం ఏమంటారు? అంటే సమయం పడుతుంది. ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన సీట్ ఒకటి, అసెంబ్లీ సీట్ ఒకటే, వచ్చిన ఓటు పర్సంటేజ్ 7. 6 నెలలు తిరిగేసరికి 19 ఎంపీ ఎలక్షన్స్ లో మాకు వచ్చిన సీట్లు 4 ఎంపీలు, అప్పుడు వచ్చిన ఓటు పర్సంటేజ్ 23. ఇవాళ 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాకు 1 నుంచి మాకు వచ్చిన అసెంబ్లీ సీట్లు 8, వచ్చిన ఓటు పర్సంటేజ్ 14. ఇవాళ 2024 ఎంపీ సీట్లకు వచ్చేసరికి మాకు వచ్చిన సీట్లు 8, వచ్చిన ఓటు పర్సంటేజ్ 35. అంటే డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది, మీకు గ్రోత్ కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మేము దుబాకా బై ఎలక్షన్ గెలిచినాం, హుజరాబాద్ బై ఎలక్షన్ గెలిచినాం, జిహెచ్ఎంసీ 48 స్థానాలు గెలిచినాం, వరంగల్ కార్పొరేషన్ లో స్థానాలు గెలిచినాం, ఖమ్మం కార్పొరేషన్ లో స్థానాలు గెలిచినాం, మునుగోడులో నువ్వా నేనా అంటూ ఢీ కొట్టే విధంగా ఫైట్ ఇచ్చినాం. మేము అంత మునుగోడు